హలో అండి, ఇవాళ మన కిచెన్లో మిర్చి బజ్జీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే గిన్నెలో 1.5 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, అలానే అర చెంచా కారం వేసేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా వాము వేసేసుకొనేసి విస్కర్ తీసేసుకొని ఈ ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని బాగా కలిపేసుకునేస్తే మనకు ఉప్పు కారం అన్నది పిండిలో పడుతుంది. దాని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటే ఈ విస్కర్తోనే ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలపడం వల్ల మనకు బజ్జీలు అయితే బాగా మెత్తగా వస్తాయి, సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. చూసారుగా ఇలా జారుతున్న లాగా పిండి కలుపుకోవాలి. దాని తర్వాత 2 మిరపకాయలని తీసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ మధ్యకి నేను 2గా వేస్తాను, ఎక్కువ పెద్దగా వస్తాయనేసి. సో ఈ విధంగా చేసిన పచ్చిమిర్చిని కొంచెం మీడియం హీట్ లాగా, మరి ఎక్కువ హెవీ వేడి కాకుండా కొంచెం చేయి పెడితే మనకి సేగ తగిలేటట్టు ఉండే ఆయిల్లో ఈ విధంగా డిప్ చేసేసుకొనేసి బజ్జీలు వేసేసుకోవాలి, అంతే. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న మిగతా మిరపకాయలని కూడా ఇందులో డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకొని బాగా వేపేసుకుందాం. వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకుంటే లోపల మిరపకాయ కూడా బాగా ఉడికి తినడానికి కమ్మగా ఉంటుంది. చూసారా, లో ఫ్లేమ్ మీద బాగా తిప్పుతూ మధ్యలో తిప్పుతూ కాల్చుకోండి, అంతే. ఎంతో రుచికరంగా ఉండే హాట్ అండ్ క్రిస్పీ అండ్ సాఫ్టీ, బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ. సో ఇదే బజ్జీలని నేను మన హంగ్రీ బర్డ్స్ కిచెన్లో సేల్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరైతే బెంగళూరులో ఉంటే నా కిచెన్ నుంచి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.